హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. ఈరోజు వీడియోలో కమ్మనైన పెరుగు వడ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. పెరుగు వడల కోసం మనం చేసే గారెలు ఫ్లఫీగా రావాలి అన్నా, పెరుగు లోపల వరకు పీల్చుకుని కమ్మగా రుచిగా ఉండాలి అన్నా ఇలా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా టేస్టీగా ఉండే మన ట్రెడిషనల్ రెసిపీ పెరుగు వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఇలా ఒక గిన్నెలోకి పప్పు తీసుకొని ఇది 2-3 గంటలైనా నానబెట్టుకోవాలి. ఇలా ఈ పప్పు నానిన తర్వాత 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఈ పప్పుని మనం రుబ్బుకుందాం. నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. మీరు గ్రైండర్లో కూడా ఈ పప్పుని రుబ్బుకోవచ్చు. పప్పుని వేసిన తర్వాత అసలు వాటర్ అనేది యాడ్ చేయకుండా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ఈ పప్పు అనేది గ్రైండ్ చేసుకోవాలి. పప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోండి. నెక్స్ట్ ఈ పిండిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని చిటికెడంత వంట సోడా వేసుకుని మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసాం కాబట్టి కాస్త ఫ్లఫీనెస్ రావడం కోసం వంట సోడా యూస్ చేస్తున్నాము. మీరు గ్రైండర్లో రుబ్బుకున్నట్లయితే ఈ వంట సోడా వేయనవసరం లేదు. సోడా వేసుకున్న తర్వాత స్పూన్తో ఇలా బాగా బీట్ చేసుకోవాలి. కనీసం 5 నిమిషాలైనా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనం తయారు చేసుకున్న వంట పిండి అనేది ఫ్లఫీగా తయారవుతుంది. పిండి అనేది ఫ్లఫీగా ఉందో లేదో జస్ట్ ఒకసారి టెస్ట్ చేసుకోండి. వాటర్ తీసుకుని అందులో కాస్త పిండి వేస్తే ఇలా చక్కగా పైకి తేలాలన్నమాట. సో మనం తయారు చేసుకున్న వంట పిండి అనేది కరెక్ట్గా ఉంది. వడల యొక్క స్ట్రక్చర్ కరెక్ట్గా రావాలి అన్నా ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఫ్రిడ్జ్లో 1 గంట పాటు పెట్టండి. వడలు అనేది బాగా వస్తాయి. లోపు దీనికోసం కావాల్సిన పెరుగుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక గిన్నెలోకి పెరుగు తీసుకుని పెరుగు థిక్నెస్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనుకుంటే దానికి తగ్గట్లుగా నీళ్లు వేసుకుని బాగా బీట్ చేయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలపండి. ఇప్పుడు ఈ పెరుగును తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి కొంచెం ఆయిల్ తీసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. 4 ఎండుమిర్చి కూడా వేసుకోండి. తాలింపు దోరగా వేగిన తర్వాత కరివేపాకు, 1 టీ స్పూన్ తురిమిన అల్లం కూడా వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇందులో కొంచెం పసుపు వేసుకొని మనం బీట్ చేసుకున్న పెరుగులోకి వేసుకుందాం. ఇలా పెరుగులోకి వేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర, తర్వాత క్యారెట్ తురుము వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేయండి. సో పెరుగు వడలకు కావాల్సిన పెరుగు అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండిని బయటికి తీసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇలా టీ స్ట్రైనర్ తీసుకుని వాటర్లో తడిపి దీనిపై పెట్టి ఇలా వడల్ని వేసుకోవచ్చు. ఇలా వడలన్నీ వేగిన తర్వాత తీసుకుని వాటర్లోకి వేసుకోండి. వడలని వేడి మీద ఉన్నప్పుడు వాటర్లోకి వేసుకున్న జస్ట్ 1 నిమిషం పాటు ఉంచి వాటర్లో ఈ వడలని కొంచెం ప్రెస్ చేసి మనం తాలింపు పెట్టుకున్న పెరుగులోకి వేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని పిండి అయ్యే వరకు కంటిన్యూ చేయండి. అన్ని వడల్ని పెరుగులోకి వేసుకున్న తర్వాత కనీసం 3-4 గంటలైనా కదల్చకుండా అలా మూత పెట్టి వదిలేయండి. ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. వడలు అనేది పెరుగును చక్కగా పీల్చుకుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. కడుపుకి చల్లగా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.